ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య లాంటి జాతకం గలవారు గాని లేదా నేను గాని చేయగలం. మరొకరికి అది సాధ్యం కాదు. ఆ విషయం నిన్న మీకు గుడిలో అర్థమై ఉంటుంది. అవునమ్మా, అది సామాన్యమైన ప్రసాదం కాదు, సామాన్యుల వలన సాధ్యం కాదు. మరి అక్షయ్ వల్ల ఎలా అయింది? అమ్మవారు తనతో చేయించడమేంటో చాలా చాలా వింతగా ఉంది. ఇప్పటికీ ఈ విషయం నేనెవరితో కూడా చెప్పుకోలేదు. మీతో చెప్పుకోవాలని అనిపించింది. ఈ సందర్భంలో నీతో కొన్ని విషయాలు చెప్పుకోవాలమ్మా. అక్షయ్ మా ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి కొన్ని విడ్డూరాలు జరుగుతూ వస్తున్నాయి. మొదటిసారి నూనె పొయ్యిన దీపాలు వెలిగాయి. అప్పుడు అనుకున్నాం ఆ పాదం ఏదో మహిమ కలిగిన పాదం అని. ఓ రోజు పాల కోసం అలమటించినప్పుడు మాకు పాలు దొరకకుండా పోయినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడే అనుకున్నాం అమ్మవారి కాపుదల అక్షయ్ మీద చాలా ఉందని. అలాంటివి చాలా వింతలు జరిగాయమ్మా. అక్షయ్ ఖచ్చితంగా కారణజన్మురాలనిపిస్తుందమ్మా. అంతటి అద్భుతమైన పాపని వదులుకోవడానికి ఆ తల్లికి చేతులు ఎలా వచ్చాయి? ఆ తండ్రి మనసు ఎలా ఒప్పుకుంది? మాకు అర్థం కాని విషయం అదే తల్లి. నారాయణరావు గారు, అక్షయ ఖచ్చితంగా గొప్పింటికి సంబంధించిందే అయ్యుంటుంది. అందుకే ఒక పని చేద్దాం. ఏంటమ్మా? అక్షయ ఫోటో పేపర్లో వేయిద్దాం. అక్షయ ఏ విధంగా మీ దగ్గరికి చేరుకుందో వివరంగా రాయిద్దాం. ఖచ్చితంగా తన తల్లిదండ్రుల గురించి తెలుస్తుంది. అక్షయకు మంచి జీవితాన్నిచ్చిన వాళ్ళమవుతాం. అలా పేపర్లో వేయించడానికి మీ నుంచి కొన్ని వివరాలు కావాలి. అక్షయ మీకెప్పుడు దొరికింది, ఏ వారం దొరికింది, ఏ మాసంలో దొరికింది, ఏ తేదీన దొరికింది అన్న వివరాలు మీరు చెప్పాలి. ఆ వివరాలే అక్షయ తల్లిదండ్రులు ఎవరైనా ఎక్కడున్నా బయటికి రప్పించగలుగుతాయి. చెప్తానమ్మా. అక్షయ్ నాకు ఎప్పుడు దొరికింది అంటే, తన జన్మ రహస్యం దైవ సంకల్పం. తొందరపాటు చర్యలతో తెలుసుకోవాలనే ప్రయత్నాలు చేసిన ఎడల బిడ్డ వలన తల్లికి ప్రాణగండం తప్పదు. అటు పిమ్మట బిడ్డ తల్లికి శాశ్వతముగా దూరమగును. ఎందుకు ఆగిపోయారు పూజారి గారు? చెప్పండి. అది అది చెప్పడానికి ఏదైనా అభ్యంతరం ఉందా? ఉందమ్మా, అది దైవ రహస్యం. ఏమైంది? పెదవుల వరకు వచ్చిన మాటలు ఎందుకు ఆగిపోయాయి? అందులో ఏదైనా రహస్యం ఉందా? అంత పెద్ద రహస్యం ఏం లేదమ్మా. నా భయమంతా ఏంటంటే, పాపకు సంబంధించిన రహస్యాలని అలా పేపర్లో వేస్తే పాపను తీసుకుని పోవడానికి ఎవరైనా దొంగలు రావచ్చు కదా. ఆ మధ్య కావేరి ఎవరినో పంపించింది కదా. ఆ విధంగా ఎవరైనా వచ్చి తీసుకుపోయే ప్రమాదం ఉంది. అవునమ్మా, అప్పుడు అక్షయ అన్యాయం అయిపోతుంది. అలాంటి ప్రయత్నాలొద్దమ్మా. అమ్మవారే అక్షయ్కి ఏదో ఒక దారి చూపిస్తుంది. మీరన్నది కూడా నిజమే. మంచి చేయబోయి చెడు చేసిన వాళ్ళమవుతాం. ఇంతకీ అక్షయ ఏది? బంటుకు క్యారేజీ తీసుకుని స్కూల్కి వెళ్ళింది. ఓ, ఒక్కటి మాత్రం నిజమమ్మా, అక్షయ ఈ ఇంట్లో పెరగవలసిన పాప కాదు, ఏదో గొప్ప ఇంట్లో పెరగవలసిన పాప. సరేనండి, నేనింక బయలుదేరతాను. మంచిదమ్మా.
అక్షయ్ విషయంలో అవని ఎంతగానో ఆలోచిస్తోంది పాపం. పేపర్లో వేయించటం వలన తల్లి ఎవరో అక్షయ్కి తెలుస్తుంది. దానివలన ఆ తల్లికి గండం. అందుకే నోటిదాకా వచ్చిన మాటలు ఆగిపోయాయి. అర్థమైందండి. మీరెక్కడ నోరు జారుతారో అని భయపడిపోయాను. అక్షయ్ లాంటి మంచి బిడ్డకు జన్మనిచ్చిన తల్లెవరో ఎక్కడుందో. ఏ అక్షయ, ఇలారా. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? బంటూకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి వెళ్తున్నాను. నీలాంటి వాళ్ళు ఈ స్కూల్లోకి అడుగు పెట్టకూడదు. నాలాంటి వాళ్ళంటే ఇలాంటి విద్యాలయంలో అడుగు పెట్టడానికి అర్హత లేని వాళ్ళు. నాకు అర్హత లేదని నువ్వెలా అంటావు? దొంగలకి స్కూల్లోకి ప్రవేశం లేదు అంటున్నాను. నీలాంటి దొంగలు ఎంటర్ అయితే ఇక్కడున్న పిల్లలకి కూడా నీలాంటి బుద్ధులు వస్తాయి. నిన్ను చూసి చెడిపోతారు. అందుకే ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకుని స్కూల్ దగ్గరికి రావద్దు. అయితే ముందు నీ ఫ్రెండ్స్ అందరూ నీకు దూరంగా ఉండాలి. నాకు దూరంగా ఎందుకు ఉండాలి? ఎందుకంటే నీతో ఫ్రెండ్షిప్ చేస్తే వారి బుద్ధులు మారిపోతాయి. ఏయ్, ఏమంటున్నావే నువ్వు? దొంగతనాలు నాకు అలవాటు లేవు, నీకున్నట్టు. పల్లెటూరిలో ముక్కు పొడుక దొంగతనం చేసింది నువ్వు, నేను కాదు. ఆ విషయం అందరి ముందు నేను కావాలనే చెప్పలేదు. ఎందుకంటే అక్కడ పరుగు పోయేది నీది కాదు, ఆ పెద్దావిడది. నీ వలన కుటుంబానికి కూడా ఊరందరిలో చెడ్డ పేరు వస్తుంది. అందుకే చెప్పలేకపోయాను. మీ గ్రానీ ముందు, జనాలందరి ముందు నన్ను ఇరికించావు. అయినా నేను నిజం చెప్పలేదు. ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకు. నువ్వు మారాలి, పద్ధతిగా ఉండాలి. మనం ఎదుటి వారికి చెడు చేయాలని చూస్తే అది మనకే తిరిగి ఏదో రోజు తగులుతుంది. తప్పు జరిగిపోయింది, క్షమించమని మీ అమ్మవారిని వేడుకో, క్షమిస్తుంది. నువ్వు నాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. మంచి మాటలు చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ కర్మ. ఈసారి అలాంటి పనులు చేశావంటే నిన్ను ఎదిరించడానికి కూడా నేను వెనకాడను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.